ముదల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ ఈ రోజు బాయిన్సా పట్టణంలోని ఎస్ఎస్ కాటన్ ఫ్యాక్టరీ మరియు ఏరియా ఆసుపత్రి నందు ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ ఎంతో మంది యోధుల పోరాటంతో నిజాం రజాకాల నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందని, నిజాం పాలనలో ప్రజలు పడిన ఇబ్బందులు, పోరాటాలు, మహిళల మీద జరిగిన దాడులు, పరకాల బైరన్పల్లి నిర్మల్ ఘటనలను స్మరించుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్, చాకలి ఐలమ్మ, కొమరం భీం, రాంచి గోండు, కొండ లక్ష్మణ్ బాపూజీ ఎందరో ఉద్యమకారులు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. అనంతరం దేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో డాక్టర్ కాశీనాథ్, డాక్టర్స్ బృందం పేషెంట్లకు పండ్లు పంపిణీ అందించడం జరిగింది. ఎమ్మెల్యే రామారావు పటేల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. शुभ नामे जागे तव शुभाशिष मागे, गाये तव जय गाथा जनगण मंगलदायक, जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे भारत माता की। పద్నాలుగు నెలల తర్వాత మన నిజాం సర్కార్ నుంచి ముక్తి అయి భారత్లో విమోచన దినం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన త్యాగానికి మన తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మరవలేదు. అయిన కారణంగానే మనం భారతదేశంలో విమోచన. మా తెలంగాణ ప్రజలకు, మా ముదల్ నేటి ప్రజలకు ఈ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై తెలంగాణ, జై తెలంగాణ.